అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఒక 2 డేస్గా ఆయన విగ్రహం ఏదో ఓపెనింగ్ అయింది. అప్పటి నుంచి మొదలైంది అంబేద్కర్ రాజకీయం, అంబేద్కర్ గురించి రాజకీయం. ఆయన్ని వాడేసుకోవడానికి దళితులు ఎక్కువగా ఆయన ఓన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఓట్లని. సో అంబేద్కర్ని పొగిడితే, అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు ఓట్లు వేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు ఓట్లు వేయరు కాబట్టి అని వాళ్ళు అనుకుని నాయకులు అంబేద్కర్ని కొంత ఒక కులానికి, ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసేసి ప్రజల్లో అంబేద్కర్ అంటే దళితులకి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా ఒక ముద్ర వేసేసి మిగతా వాళ్ళు అతన్ని ప్రేమించరు, అతని మీద గౌరవం లేదు అనే టైప్లో ఏమన్నా చిత్రించాలనుకుంటున్నారేమో నాకు తెలియదు. నాకు సంబంధించినంత వరకు అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్ణేత, భారత రాజ్యాంగం రచించిన వ్యక్తి. అతనికి నాలో అయితే చాలా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది. నేనైతే చాలా గౌరవప్రదమైన స్థానం ఇస్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్ణేత కాబట్టి, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి కాబట్టి, అది సాధారణమైన విషయం కాదు కాబట్టి, ఎవరు పడితే వాళ్ళు చేసేసే విషయం కాదు కాబట్టి, అంత గొప్ప వ్యక్తిని నేను నా భారతీయుడిగా చాలా గర్వంగా చెప్పుకుంటాను. అది తెలుగువాడుగా ఇంకా గర్వంగా చెప్పుకుంటాను. అతను భారతదేశం మొత్తానికి సంబంధించిన అంబేద్కర్ని తీసుకొచ్చి తెలుగుకి పరిమితి చేయడమే పెద్ద తప్పు. ఓకే, మా తెలుగువాడు అని చెప్పుకుంటాం, ఓకే, గర్వంగా, పోని మంచిది. అది కాకుండా ఆయన దళితులకు పరిమితం చేయాలని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళ ఓట్ల కోసం, ఇంకంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏంటో అర్థం కావట్లేదు. సో నిన్న నుంచి ఈ మొదలైంది. ఆయన విగ్రహం ఓపెన్ చేశాడు. కొన్ని పేటీఎం కుక్కలు, సాయి జర్నలిస్ట్ అని చెప్పుకునే పేటీఎం కుక్కలు కొన్ని వచ్చి మొలగడం స్టార్ట్ చేశాయి. అంబేద్కర్ గర్వపడిపోయేవాడంట. ఆయన ఉంటే ఒకవేళ ఆయన జగన్ చూసంట. దేనికోసం గర్వపడిపోయేవాడు? దేనికోసం? దళితులకు మాత్రమే పరిమితం చేసి దళితుల నాయకుడిగా చిత్రీకరించడానికి ట్రై చేస్తుంది. అందుక ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు. జర్నలిస్ట్ ఎలా ఉండాలి? నువ్వు ఎదవ్వని చెప్పి అందరూ ఎదవలు అయిపోమంటే ఎలా కుదురుతుంది చెప్పు? నువ్వు జర్నలిస్ట్గా ఉండడం మానేసి నీ అవసరాల కోసమో, నీ డబ్బు కోసమో, లేకపోతే నీ ఈగోల కోసమో, నీ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసమో, ఇంకా ఏదో కారణం వలనో నువ్వు విలువల్ని, నీ జర్నలిజాన్ని తాకట్టు పెట్టేసి వ్యభిచారం చేస్తున్నావని చెప్పేసి అందరూ నీలా తయారైపోమంటే ఎలా కుదురుతుంది సాయి? ఇప్పుడు నిన్ను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటంటే జర్నలిస్ట్ నువ్వు. నేను మాట్లాడినా పర్వాలా, నేను ఒక నార్మల్ పర్సన్ని ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎలా మాట్లాడినా అది పెద్ద విలువ ఉండదు దానికి. కానీ నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, ఆ పదంలో చాలా విలువ ఉంది కాబట్టి నువ్వు అలా ఉండట్లేదు కాబట్టి నేను తిడతాను కూడా. జర్నలిస్ట్లా ఉండాలి కాబట్టి. సో వాడి గురించి ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి, సో అంబేద్కర్ గారిని అనే వ్యక్తిని, ఒక మహనీయుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఒక సామాజిక వర్గానికి, ఒక దళిత వర్గానికో మాత్రమే పరిమితం చేయాలని ప్రయత్నించే వ్యక్తికి ఏ గౌరవం ఇవ్వాలో, ఎలా గౌరవం ఇవ్వాలో నాకైతే తెలియట్లేదు. ఆయన ప్రతి ఒక్కరికి భారతదేశంలోనే, అసలు భారతదేశం మొత్తంలో అందరికీ సంబంధించిన వ్యక్తి. అన్ని కులాల మతాలతో సంబంధం లేని వ్యక్తి అతని మీద రాజకీయాలు చేసే వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా ఎలా చూడాలో నాకు తెలియట్లే. అతను మంచోడిగా ఎలాగనుకోవాలో తెలియట్లే. అతను ఉత్తముడిగా ఎలాగనుకోవాలో నాకు తెలియట్లేదు. దళితులకి అవి చేసేసాను. దళితులకి వివక్ష చూపించే ప్రాంతాల్లో మొట్టమొదటి వచ్చే ప్లేస్ రాయలసీమ. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, ఇది నేను చెప్పట్లా, రికార్డ్స్ ప్రకారం, డేటా రికార్డ్స్ ప్రకారం, చాలా నేను చదివిన ఆర్టికల్స్ ప్రకారం నేను మాట్లాడుతుంది ఇది. రాయలసీమ ప్రాంతంలో దళితుల మీద చూపించేంత వివక్షత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకెక్కడ చూపించరు. మీరు దళితుల మీద ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రాంతంలో దళితులు అసలు మాట్లాడటానికే అవకాశం లేకుండా ఉంటుందని చెప్పేసి నేను చాలా ఆర్టికల్స్లో చదివాను. ఊరికి ఎవరో రాసేస్తారా? పెద్ద ఆర్టికల్స్, అంటే పెద్ద న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, అవి వాటిలో చదివాను. సో అలాంటి వ్యక్తి దళితుల మీద నేను సరే మంచిదే, దళితుల మీద ప్రేమ చూపించు, వద్దనట్లా, ఎవరు వద్దనరు. పోనీ చెప్పుకో కారణం, కానీ చెప్పుకో.
దానికి అంబేద్కర్ని వాడుకోవడం అంటే ఆయన ఒక దళితులకు మాత్రమే సంబంధించిన వ్యక్తి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ రాజకీయాల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం విడగొట్టేసి ఏం చేయాలని? ఈ టైప్ రాజకీయాలు మరి ఎంత దుర్మార్గంగానే అన్ని రకాలుగాను ఇక అన్ని రకాలుగా మీరు అధికారంలో ఉండటం కోసం ఏమైనా చేసేయడం. నాయకులు పెద్ద ఆయనకి సంబంధించిన ఎన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని ఆ పథకాల గురించి మాట్లాడుకుందాం. ఒకటే మాట్లాడతాను, విదేశీ విద్య. అతను ఈ విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు ఎందుకు పెడతారంటే ఆయన చదువుకున్న ఉత్తముడు అని చెప్పేసి. భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, అంత చదువుకున్న అంత జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పి విద్యకి సంబంధించి ఎక్కువ ఆయన పేర్లు పెడతా ఉంటారు, అంబేద్కర్ పేరు. ఆ విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య. మరి నీ అంత ఉత్తముడు చదువుకున్నంత, నీ అంత చదువు వచ్చిన వ్యక్తి ప్రపంచంలో మరి మన ఆంధ్రదేశంలో లేరైనా లేకపోతే ప్రపంచంలో లేరైనా మీ పేరు పెట్టారు. దానికి మీ పేరు పెట్టేసుకుని ఏమన్నా అడుగుతుంటే విగ్రహం పెట్టాము, జిల్లాకి పేరు పెట్టాము. జిల్లాకి పేరు పెట్టొద్దు, అసలు స్టేట్కే పెట్టండి. ఎవరు వద్దన్నారు? అలాంటి వ్యక్తి పేరు స్టేట్కే పెట్టు. మీకు సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి కదా, ఒక దాని మీద పేరు తీసేసి అది కూడా పెట్టేసుకోవాలా? ప్రతిదాన్ని జగనన్నే కదా. కనీసం విదేశీ విద్యకి ఏదో అంబేద్కర్ పేరు పెడితే దాన్ని కూడా మార్చేసి జగనన్న విదేశీ విద్య. ఇంక వేరే వాళ్ళ పేర్లు ఏమి ఉండకూడదు. ఇంకంతా బరితెగింపంటే వాళ్ళని ఎలా వాడేసుకోవాలో తెలుసు. వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టేసి వాళ్ళని ఎమోషన్స్ని వాడేసుకుని కాస్త ఏదో డబ్బులు ఇచ్చేస్తే డబ్బుకి ఆశపడతారు పాపం ప్రజలు. లేని ప్రజలు ఏం చేస్తారు మరి? వస్తే ఆశపడతారు, కానీ వెనకాల ఎంత జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆర్థిక అభివృద్ధి అంటే డబ్బులు ఇచ్చేయడం, 10,000 ఇచ్చేస్తే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అయిపోతుంది. ఎంతకాలానికి చేస్తారు ఇలాగంటే? ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేదు. వాళ్ళని పోనీ ఇండస్ట్రీస్ దాంట్లో సంబంధించి వాళ్ళకి ఏమన్నా ఎంటర్ప్రెన్యూర్స్గా దళితులను తయారు చేద్దామని లేదు. ఎంటర్ప్రెన్యూర్స్కి ఏమన్నా తయారు చేద్దామని ఉందా? వాళ్ళ పథకాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అసలు మన రాష్ట్రంలో నడుస్తున్నాయా? వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి సంబంధించి ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా? లోన్స్ ఏమన్నా ఇస్తున్నారా బ్యాంక్స్ నుంచి? మీరే క్లియరెన్స్ ఇప్పించి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తున్నారా కొన్ని దళితులైనా? అవేం లేవు. నేను 10,000 ఇస్తున్నాను, 5,000 ఇస్తున్నాను. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? ఎంప్లాయ్మెంట్ అసలు నడుస్తుందా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఏమన్నా అంటే సచివాలయ ఉద్యోగులు ఒకటి ఇచ్చేసేవాళ్ళు, పెద్ద పోస్టర్ వేసుకుని చెప్పడం తప్ప. రాష్ట్రాన్ని ఏం చేసేద్దామని? మీరు పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోవడం తప్ప. ఇప్పుడు అందరూ నమ్మరు మీలాంటి వాళ్ళని. నేనైతే స్టార్టింగ్ నుంచి నమ్మను. అదే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ముగ్గులు ఎవరో కొంతమంది నమ్మితే అని నమ్ముండొచ్చు. అన్నిసార్లు నమ్మరు కదా, అన్నిసార్లు నమ్మరు. కొంతమందికి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ అవసరాల కోసం కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అంబేద్కర్ని కూడా వాడేసుకోవడమే. ఆయన రాసిన మొత్తం దేశానికి సంబంధించిన నేత అతను, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. అతనికి ఎంతో గౌరవం ఇస్తారు దేశం మొత్తం. ఆయన తీసుకొచ్చి ఓన్లీ దళితులకు సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించడానికి ట్రై చేస్తూ ఏం రాజకీయాలు? మీలాంటి వాళ్ళని చూస్తుంటే మీలా తయారవక అలా మంచి వాళ్ళని ఎవరు ఉంటారు? అంటే రాజకీయాలు అంటే ఇంతేనేమో అనుకుంటారు. ఇక అలాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉంటారు. ఇక మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక ఓకే అండి.